హలో అందరికీ ఈ రోజు నా ఛానల్ కి తిరిగి స్వాగతం. పిల్లల కోసం సింపుల్ మరియు టేస్టీ బీట్రూట్ చీజ్ పాస్తా తయారు చేద్దాం. ఈ రెసిపీని మిస్ అవ్వకండి, వీడియో చివరి వరకు. ఈ సింపుల్ చీజ్ పాస్తా కోసం మనం ముందుగా కుక్కర్లో బీట్రూట్ అండ్ కొన్ని ఉల్లిపాయల్ని తొక్కు తీసుకొని ఉడికించుకొని పెట్టుకున్నాం. తర్వాత పాస్తాని కూడా వేడి నీళ్ళలో బాయిల్ చేసి వాటర్ మొత్తం డ్రైన్ అవుట్ చేసి రెడీగా పెట్టుకున్నామండి. తర్వాత మనం బీట్రూట్ని మెత్తగా మిక్సీ పట్టుకుందాము. అలా పట్టుకొని పేస్ట్ లాగా చేసుకొని లంప్స్ లేకుండా ఉన్నదాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ అండ్ గార్లిక్ యాడ్ చేసుకుందాము. అవి కొంచెం వేగిన తర్వాత మనం ఈ బీట్రూట్ ఏదైతే మిక్సీ చేసుకున్నామో అది అందులోకి యాడ్ చేసి దానికి టేస్ట్కి సరిపడా ఉప్పు అండ్ కొంచెం పెప్పర్ యాడ్ చేసి మిక్స్ చేసుకుందాం. తర్వాత చాలా కొద్ది అమౌంట్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుందామండి. సో ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఆరిగానో అండ్ పాస్తాది స్నాప్ ఇన్ మిక్స్ వాడుతున్నాము అండ్ కొంచెం హర్బ్స్ కూడా యాడ్ చేసుకుందామండి అవైలబుల్గా ఉంటే. తర్వాత మనం దీన్ని మరగనివ్వాలి. లైట్గా మరుగుతున్నప్పుడు మనం ఇందులోకి నెమ్మదిగా పాస్తా వేసుకొని కలుపుకొని కుక్ చేసుకోవాలండి. ఈ రెసిపీ పిల్లలు నిజంగా చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసి పెట్టండి ఒకసారి బీట్రూట్ చీజ్ పాస్తా. మనం బీట్రూట్ ప్లేస్లో క్యారెట్ కూడా వాడచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి రెసిపీ ట్రై చేయండి. అండ్ ఇది ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద చీజ్ యాడ్ చేసి మూత పెట్టి 2 to 3 minutes కుక్ అయిన తర్వాత మెల్ట్ అవుతుంది కదా, అప్పుడు సర్వ్ చేసుకోండి. యమ్మీ అండ్ టేస్టీ పాస్తా రెడీ అయిపోయినట్టే. ఒకసారి రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు ట్రై ఇట్, విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మీరందరూ ఈ సింపుల్ బీట్రూట్ చీజ్ పాస్తా రెసిపీని ఆస్వాదించారని ఆశిస్తున్నాను. దయచేసి దీన్ని ప్రయత్నించండి మరియు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు దయచేసి ఈ రెసిపీని ప్రయత్నించండి మరియు ఇది ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. దయచేసి మీ మద్దతును కొనసాగించండి మరియు చూస్తూ ఉండండి. గొప్ప సమయం